ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇక్కడ ఏం జరిగినా నువ్వు మాట్లాడకుండా ఉండాలనేగా చెప్పింది. అయితే నేను చెప్పిన మాట దాటొద్దు. ఇప్పుడు జరిగిందంతా కూడా పిల్లల్ని నువ్వు క్రమశిక్షణ లేకుండా పెంచడం వల్లేక. ఇదంతా బయట వాళ్ళకి తెలియదు కదా. పెళ్ళైన సంవత్సరం రోజులు నేను అనుభవించింది మామూలు నరకం కాదు. నీ వల్ల కాకపోతే వేడకోలు తీసుకోపో. అందుకు అవసరమే లేదు. నాకైతే ఇది ఇప్పుడు తమాషా. దూరం నుంచి చూస్తుంటే ఈ కుటుంబంలో జరిగేదంతా తమాషానే. కానీ బాలసుధా విషయంలో అలా కాదు. ఇక్కడ తనకు జరిగింది ఒంటి మీద పడిన గాయాలు మాత్రం కాదు, మనసు మీద కూడా పడింది. అది మర్చిపోవద్దు. లేకపోతే ఆ అమ్మాయి కన్నీరు శాపం ఉంది చూడు, అది మన అందరినీ నాశనం చేస్తుంది. అయితే మీరేంటి తీసుకురండి నాన్న. నేను పిలిస్తే తను వస్తుందిరా. కానీ తనకి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదని జగదాంబ నాకు మాట ఇవ్వాలి. ఇవ్వగలవా? అది ఇంటికి రావడానికి నేనే మాట ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభాకర్ బాబు చెప్పింది నిజమే. మీరు గనక నాకు మాటిస్తే నేను వెళ్ళి బాలసుధతో మాట్లాడతాను. ఇంకో విషయం, మీ కొడుకులిద్దరికీ కాస్త బుద్ధి చెప్పు. నీ మాటలు వింటుంటే నేనేదో తెగడిచి పంపించినట్టుంది. బుద్ధులు బాగుంటే పెంపకం కూడా బాగుంది అంటారు కదా. వచ్చే ఆడపిల్లల విషయంలో కూడా ఈ మాట వర్తిస్తుంది కదా అత్తమ్మా. ఏయ్, నువ్వు వంటగదిలోకి వెళ్ళవే. అక్కడ పనులన్నీ అయిపోయాయి. నువ్వు గదిలోకి వెళ్ళవే. దీనికి ఏదైనా ఒక పరిష్కారం చెప్పరా శివరామా? అదేమన్నా నా చేతిలో ఉందా పరిష్కరించడానికి? నువ్వేంటి మావయ్య ఎలా మాట్లాడుతున్నావు? బాల ఇంట్లో ఉన్నవాడు వేణు గురించి, ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి ఏం మాట్లాడకుండా ఉన్నది కేవలం నా మీద ఉన్న నమ్మకంతోనే. నీకు తెలుసు కదా ఎంతమంది అమ్మాయిలు చూశారు అని. ఎందుకని ఏది సెట్ అవ్వలేదు. అవన్నీ కూడా మర్చిపోయి ఒక అందమైన అమ్మాయి ఈ ఇంటికి కోడలుగా వస్తే అమ్మా కొడుకులు ఇద్దరూ కలిసి ఆ అమ్మాయిని తరివేశారు. ఇప్పుడు నేను పరిష్కారం వేరే చెయ్యాలట. ఇక నా వల్ల కాదు. ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ మొహాలు చూసే శక్తి నాకు ఏమాత్రం లేదు. మీరు ఏమైనా చేసుకోండి, నేను వెళ్తున్నాను. మావయ్య, నువ్వు వెళ్ళిపోరా, వెళ్ళిపో. మా మీద, మా కుటుంబం మీద నీకెంత అభిమానం ఉందో నాకు ఇప్పుడే అర్థమైంది. నీకేదైనా అవసరం అయినప్పుడు నేను ముందు నిలబడి నేను అంతా చేశాను కదరా. ఇప్పుడు ఈ ఇంట్లో ఒక సమస్య వస్తే, నాకు ఒక సమస్య వస్తే సహాయం చేయడానికి ఎవరూ లేరు. నాకెవరూ లేరు. నాకు అయిన వాళ్ళందరూ నా మీద నేరం మోపినప్పుడు నేను ఇక సహాయానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అక్క, నువ్వు నన్ను ఇలా బాధ పెట్టకే. అక్కర్లేదు, నా బాధ నువ్వు చూడక్కర్లేదు. వెళ్ళు. అమ్మ నాన్న చనిపోయిన తర్వాత నేను నిన్ను ఎలా పెంచానో నీకు తెలుసు కదా. తమ్ముళ్లాగా కాదు, నువ్వు నాకు పెద్ద కొడుకులాగా. నేను నిన్ను ప్రేమగా చూసుకోవడం వృద్ధానే. అవసరం తెచ్చుకునే రకాలు మీరు. నాకు అవసరం అయినప్పుడు నాకు తోడుగా ఎవరూ లేరు. నాకెవరూ అక్కర్లేదు. నాకే సమస్య వచ్చినా సరే అది నేనే తీర్చుకుంటాను. అక్క, అక్క, ఇప్పుడు నీకేం కావాలి? బాలసుధ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మాట్లాడాలి, అంతే కదా? రేపే వెళ్ళి నేను మాట్లాడతాను. ఉదయాన్నే అపశకునంగా రాలేదు.
ఒక అర్జెంటు పని మీద మీరు నాకు సాయం చేయాలి. ఆ విషయం చెప్పడానికే వచ్చాను. ఏం చెప్పాలి? బాలశుద్ధ విషయమే. నిన్నే నాకు విషయం అంతా తెలిసింది. ఏదో కోపంతో తన మీద చేయి చేసుకున్నాడు. వాడి పేరు మాత్రం ఇంకెక్కడ ఎత్తొద్దు. అమాయకురాలైన ఆ పిల్ల మీద చెయ్యేసుకొని ఊరు వదిలిపోయి వెళ్ళిన వాడు నాకు చేతికి దొరికితే నొప్పెలా ఉంటుందో నేను వాడికి చూపించేవాడిని. అది అనుకోకుండా జరిగింది. ఇప్పుడు దానికి పరిష్కారం ఏమిటో ఆలోచించాలి. మేము బాలసుధ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకు? బాలసుధను తీసుకువెళ్ళడానికి. అందుకు మీరు వెళ్లాల్సిన అవసరం లేదే, వేణు వెళ్ళాలి. వాడే కదా అంత హింసించింది. వాడి వల్లే కదా బాల ఇల్లు వదిలి వచ్చేసింది. వాడొచ్చి క్షమాపణ అడిగి తీసుకెళ్ళనివ్వండి. ఈ చిన్న విషయానికి వాడిని పూణే నుంచి రప్పించాలా? ఇది చిన్న విషయమా? ఓ, మీ కుటుంబంలో ఇది చిన్న విషయం అన్నమాట, అంతేగా? తాళి కట్టిన భార్యని కొట్టి తరిమేసే పద్ధతి మా ఇంట్లో లేదు. బాలసుధ అక్కడి నుండి వెళ్ళటానికి కారణం వేణు. తనతో తప్పు చేసింది వాడిక్కడికి రాకుండా ఇప్పట్లో ఈ సమస్య తీరదు. అందుకే నేను మీ సహాయం కోసం వచ్చాను. మీరు అనుకుంటున్నట్టు వేణు ఏమీ చెడ్డవాడు కాదు. మీరేమీ న్యాయం చెప్పక్కర్లేదు. వేణు పద్ధతుల అలవాట్లు మేమిక్కడికి వచ్చినప్పుడే చూసాం. అదంతా మత్తులో వచ్చిన తంట. ఇటువంటి విషయాలు ఆడపిల్లలు చాలా తెలివితేటలుగా పరిష్కరించుకోవాలి. అలా కాకుండా ఎదురు తిరిగారిస్తే ఏ మగవాడికైనా ఇష్టం ఉంటుందా? ఉదాహరణకి మనోజు ఏ విషయంలోనైనా కోప్పడితే నువ్వు కూడా అలాగే మాట్లాడతావా తనతో? లేదు కదా. భర్త వైలెంట్గా ఉన్నప్పుడు భార్య సైలెంట్గా ఉండాలి. అదే కదా పద్ధతి. బాల ఎంతో సహించి అక్కడి నుంచి వచ్చేసిందని నాకు అర్థమైంది. అది ఆ విషయాలేవీ నాకు తెలీదు. వేణు బాలాని కొట్టి కాళ్లతో తన్ని ఇబ్బంది పెట్టడానికి కారణం ఏమిటనేది మీకు తెలుసా? చెప్పండి. అసలు ఎందుకు అడిగారా? అది బాలా చెప్పుండదే. వేణు నోరు తెరిచి ఏదో అడిగాడని బాలా వాణ్ణి కొట్టింది. నేను చెప్పేది నిజం. భార్యతో తన్నులు తిన్నవాడు ఊరికే ఉంటాడా ఏంటి? ఆ కోపంలోనే ఏదో చేస్తుంటాడు. అదే జరిగింది. మీరు కల్పించిన కథ బాగుంది. భర్తని కొట్టిన భార్య. వేణు చేసిన అన్ని చెడ్డ పనులకి తాను కొట్టిన ఒక్క దెబ్బతో న్యాయం చేస్తున్నారా? బాల వేణును కొట్టిందా? అది ఎవ్వరూ నమ్మర్లే. ఒకవేళ నిజంగా గనక అలా జరిగుంటే నేనే తనకి ఒక గిఫ్ట్ కొనిస్తాను. మిమ్మల్ని నమ్మించడానికి నేను అల్లిన కథ కాదిది. బాలని మీరే అడిగినట్టయితే విషయం ఏమిటో తెలుస్తుంది. కన్న కొడుకును కొట్టిన కోడల్ని క్షమించడానికి మా అక్కయ్య సిద్ధంగా ఉంది. ఎందుకంటే మా అక్కతో నేను అన్ని విషయాలు మాట్లాడాను. అసలు ఈ పెళ్లికి కారకుణ్ణి నేనే కదా. అందుకే వాళ్ళ బంధం శాశ్వతంగా ఉండాలి అనేది నా కోరిక. వేణు గాని వాళ్ళ ఇంట్లో వాళ్ళు గాని బాలసుధని ఇబ్బంది పెట్టరు అని, ఏ సమస్య రానివ్వరని నేను మీకు మాటిస్తున్నాను. అలాగే బాలసుధ కుటుంబానికి సంబంధించిన మనిషిగా ఈ మనోజ్ నాకు సాయం చేయాలి. ఆ పరిష్కారం కూడా మీరే చేసేయండి. బాలకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి విషయాలు అర్థమయ్యేలా చెప్పగలిగిన వాడు నువ్వు ఒక్కడివే. అందుకని నేను బాలా వాళ్ళ ఇంటికి వెళ్లే సమయానికి నువ్వు కూడా అక్కడికి రావాలి. నువ్వు వచ్చాక అన్ని సమస్యలు పరిష్కరించుకుందాం. ఈ విషయంలో ఎవరికి పరిష్కారం చేసే స్థితిలో నేను లేను. మీరు కనుక టీ తాగాలనుకుంటే లోపలికి వెళ్ళండి. లేకపోతే వచ్చిందారు చూసుకుని తిరిగి వెళ్ళండి అనేగా. మీరు వచ్చిన పని అయిపోతే దయచేసి వెళ్ళండి. నాకిప్పుడు ఆఫీస్ టైం అయింది. మనోజ్, ఈ విషయంలో నువ్వు నాకు తప్పకుండా సాయం చేస్తావనే నమ్మకంతోనే ఉదయాన్నే బయలుదేరి ఇక్కడికి వచ్చాను. ఎవ్వరు బలవంతం చేసినా ఈ విషయంలో తగ్గనే తగ్గకూడదనేది నా నిర్ణయం. అందులో ఏ మార్పు లేదు. ఒక ఆడపిల్ల జీవితం విషయం కదా. పెళ్ళైపోయిన ఆడపిల్ల తన భర్తతో గొడవపడి ఇంటికి వస్తే దానివల్ల పుట్టింటి వాళ్ళ పరువు ప్రతిష్టలు ఏమవుతాయి? అదే రాసిపెట్టుంటే ఎవరేం చేయలేరు. ఇన్ని సమస్యలు జరిగినా శివరాం గారు ఒక్క మాట కూడా చెప్పలేదని మీరు నన్ను అనకూడదు.
బాలను తీసుకువెళ్ళడానికి నా వల్ల అయిన సాయం నేను చేస్తాను. మీరు వీలైతే మీ చెల్లెలికి మంచి జీవితం ఉండాలి అనుకుంటే సహాయం చేయండి. అరే బంగారం లేచిందా? జయా పాప లేచింది. బంగారం బంగారు తల్లి. ఏమండి, ఒకవేళ వాళ్ళు కనుక కాంప్రమైజ్కి వస్తే మీరు కూడా ఆ సమయానికి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అలా కాంప్రమైజ్ అవడానికి వేణు వాళ్ళ ఇంట్లో వస్తారనుకుంటున్నావా? ఇదంతా మనల్ని నమ్మించడానికి చేసే నాటకాలు. లేకపోతే దీన్ని పరిష్కరించుకోవడానికి వేణు వచ్చేవాడు కదా. శివరాం బాబాయ్ చెప్పినట్టు తను పూణే నుంచి రావాలి కదా. రావాలి. కుటుంబ సమస్యల కంటే ఎక్కువ పనులు. 2 రోజులు లీవ్ పెట్టేసి వచ్చి ఇక్కడికి వచ్చి పరిష్కరించుకోవాలి. అందుకు ఇప్పుడే కదా వేణు వెళ్ళింది. వెంటనే రాకర్లేదు. 1 వారం తర్వాత వచ్చినా పర్లేదు. అంతవరకు బాలాని ఇంట్లోనే ఉంది. అది నాకు కరెక్ట్ అనిపించటం లేదు. నేను చెప్పాను కదండి, తను వేణు మీద కేసు వేస్తానని మొండిగా కూర్చొనుంది. అదంతా బాలా ఇష్ట ప్రకారం చేయనివ్వు. ఏమండి ప్లీజ్, ఈ ఒక్కసారికి మీరు ఇందులో కలవ చేసుకుంటే బాగుంటుంది. జయా, అసలు ఏంటి నీ ఉద్దేశం? బాలా విషయంలో నేను అనవసరంగా జోక్యం చేసుకుంటున్నానని మీ నాన్న అనుకుంటున్నారు. అదేమి మీరు పెద్దగా పట్టించుకోకండి. ఇప్పుడు బాగానే చెప్తావు. నా కుటుంబంలో సమస్యలు వస్తాయన్న విషయం ఏ విషయమైనా సరే నేను జోక్యం చేసుకోను. మన బాల కోసమే కదండి. తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే తనకి మంచి చెడులు చెప్పి అత్తగారింటికి పంపించడమే కదండి పద్ధతి. చెప్పటం ఈజీయే, కానీ తను ఏమనుభవించిందో నీకో నాకో తెలీదు. మనం బలవంత పెడితే గనక ఖచ్చితంగా తిరిగి వెళ్ళిపోతుంది. కానీ మనం బలవంతం చేసి పంపించడం తప్పు అనిపిస్తే గనక మనం ఏమీ చేయలేము. అలా మన చేతిలో లేని విషయాల్ని బాలాన్ని కష్టపడటం నాకిష్టం లేదు. ఇప్పుడు ఇదంతా తన మంచి కోసమే అయితే? నాకు అంత నమ్మకం లేదు. తన విషయంలో మనం ఏ శ్రద్ధ తీసుకోలేదని అనుకోకూడదు కదా. బాలా విషయంలో ఎవరిని ఇబ్బంది పెట్టే అవసరం నాకు లేదు. తను ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్గా ఉంటుందనేది నా నమ్మకం. కావాలంటే నువ్వు వెళ్ళి తనకి అర్థమయ్యేలాగా చెప్పు. ఒక అక్కాయి స్థానంలో సలహా ఇస్తున్నాను. అక్కాయిగా ఏం చెప్పలేదని నువ్వు అనుకోకూడదు కదా. మీ నాన్న రిసెప్షన్ చాలా బాగా ఏర్పాటు చేశారు. లోటుపాట్లు కనిపెట్టడానికి వచ్చే బంధువులకి మిత్రులకి ఎంత చేసినా తృప్తుండదు. ఆ లెక్కకొస్తే మీ నాన్న చాలా బాగా చేశారని చెప్పాలి. 3 అనాథాశ్రమాలకి భోజనం, ఖచ్చితంగా పుణ్యం దొరుకుతుంది. ఎంత బాగుందో తన ఎస్టేట్ అంతా చూడ్డానికి. కొన్ని రోజులు అక్కడ ఉండాలనిపిస్తుంది. మీకు తెలీదనుకుంటా, 2-3 రోజుల తర్వాత ఎక్కువ వర్షం పడుతుంది, ఇంకా చలి కూడా. మాయాదేవి గారు నాకు బాగా నచ్చారు. మొదటిసారి చూడగానే నాకు మొహంలో తేజస్సు కనిపించింది. చాలా అందం. ఒకవేళ లవ్ ఫెయిల్యూర్ వల్ల తను సన్యాసి అయ్యింది? అదంతా నాకు తెలీదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి తను ఇలాగే ఉన్నారు. ఎప్పటినుంచో నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. అడగడం మర్చిపోయాను. తనకి మీ అమ్మా నాన్న వాళ్ళు పేరెంట్స్ ఎలా అయ్యారు? అది కాన్వెంట్ నుంచి అలవాటైంది. అప్పటి నుంచి అలాగే పిలుస్తున్నారు. ఇంకా కాన్వెంట్లో అలవాట్లేవేంటో చెప్పు. గుళ్ళు గోపురాలకు వెళ్తారా? నేను పిక్నిక్కి వెళ్ళేటప్పుడు గుళ్ళకి వెళతాను. కోనార్, మధుర, కాశీ, ఉజ్జయిన్, అలా చాలా క్షేత్రాలు చూశాను. అంటే మాయాదేవి గారి భక్తి శ్రద్ధలన్నీ నీకు లేవనుకుంటున్నాను. అది నేను పూజలనే చేస్తాను.
నేను నిన్నేమీ బలవంత పెట్టనులే. ఈ వేషం తీసేస్తే సగం ఫ్రీ అయిపోతాననుకుంటా. అయ్యో 5 అమ్మా నాన్న వాళ్ళ రిలేటివ్స్ అందరూ వస్తారు వంటగది చూడ్డానికి. ఓ అలాంటి పద్ధతి కూడా ఉందా? ఇలాంటి అవసరం లేని పద్ధతులన్నీ చాలా ఉన్నాయిగా. పెళ్లి కొడుకు వాళ్ళకి అసలు గతే లేదన్నట్టు ఉప్పు నుండి కర్పూరం వరకు అన్ని పంపిస్తారు. మీ నాన్నగారికి ఫోన్ చేసి ఏం తీసుకురావద్దని చెప్పు. ఇప్పుడు చెప్పి ప్రయోజనం ఉంది, ఈ పాటికి బయలుదేరుంటారు. అప్పుడే మూడౌట్ అయిపోయారా? ఆ రోజు మీరు నాకు కొన్ని తెలుగు పదాలు నేర్పించారు కదా, అవి నేను ఇప్పుడు చెప్తాను. అప్పుడు మూడు సరైపోతుంది. వాటేసుకో ముద్దు. సరే అవన్నీ వదిలే. ఫస్ట్ నైట్ అనే కదా అందరూ అంటారు, ఇప్పుడు డే కదా. అవును, ఎస్టేట్లో ఒక బాబుని తీసుకొని ముద్దు పెట్టమని అడిగావు కదా. నేను నేర్పించిన వాటిలో అది కూడా ఒకటి ఉంది కదా. ఇంతకీ ఆ బాబెవరు? అది మాయమ్మకి ఎక్కడో దొరికిందంట. ఎవరో చెడిపోయిన ఆడది ప్రసవించి వదిలేసుంటుంది. చిచి. నువ్వింకా రెడీ కాలదా? 5 గంటలకల్లా అక్కడ ఉండాలి అని చెప్పాం కదా. పచ్చేసంతా అయిపోయింది కదా, త్వరగా రెడీ అవ్వు. నేను రావటం లేదు గిరిజా. నువ్వు తప్పకుండా రావాలి అని తను చెప్పింది కదా. అది ఎందుకని మీకు అర్థమై ఉంటుంది. నేనొచ్చానంటే నాతో పాటు బాబు కూడా వస్తాడు. పెళ్ళైన దగ్గర నుండి ఇప్పటి వరకు బాబు గురించి ఏమైనా అడిగిందా? ఎంతో దీనంగా తనతో ప్రాధాయపడి మరీ అడిగాను, కొన్ని రోజుల పాటు అడ్జస్ట్ అవ్వాలని. అందుకు తను ఒప్పుకున్నట్టే నాకు అనిపిస్తోంది. అదంతా తన నటన. తను నాతో ఏం చెప్పిందో తెలుసా? ఆదిని కోల్పోకుండా ఉండడానికి అమ్మా నాన్న మాటలు వింటున్నాను అని చెప్పింది. దాని అర్థం తన మనసు పూర్తిగా మార్చుకుందని కాదు. పోయిన జన్మలో శత్రువులు తమకు పిల్లలుగా పుడతారని విన్నాను. అది నా విషయంలో నిజం. ఒకవేళ అది పోయిన జన్మలో నేను చేసిన పాపమై ఉంటుంది. నువ్వలా చెప్పకన్నయ్యా. ఒక్కొక్కరికి ఒకలాంటి తలరాత. నా విషయంలో కూడా అంతేగా. సూరజ్ వాళ్ళ అమ్మా నాన్న మొహం చూడ్డానికి నా వల్ల కావటం లేదు. వాళ్ళ ముందు మనస్ఫూర్తిగా నవ్వలేకపోతున్నాను. వాళ్ళకి మనం ఏదో తప్పు చేసినట్టే నాకు అనిపిస్తోంది. అలాంటి ఆలోచనలన్నీ పెట్టుకోకు. తల్లిదండ్రుల స్థానంలో ఉండి చెయ్యాల్సినంత చేశారుగా. ఇక తన జీవితం బాగుండాలని దేవుణ్ణి కోరుకుందాం. అవును, ఇక మీద అంతా తన ఇష్టమే. దాన్ని బాగు చేసుకోవాలో చెడగొట్టుకోవాలో అనేది తన చేతుల్లోనే ఉంది. అంతటి లౌక్యం తనకే ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేదా? ఒక్కగానొక్క కూతురు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చూసుకోమంటే విన్నావా? దాన్ని ఒక మగపిల్లవాళ్లాగా పెంచావు. దాని ఫలితమే ఇదంతా. అందరి వైపు కూడా తప్పుంది. ఇక అవన్నీ ఆలోచించి మీరు బాధపడకండి. సారీ, నాకు ఎప్పుడైనా కోపం వస్తే నా మనసులో ఉన్నవన్నీ బయటకొచ్చేస్తాయి. మీ అలవాటేంటో నాకు తెలీదా ఏంటి? ఒక పని చేద్దాం, బాబుని తీసుకురాకుండా నువ్వు ఒక్కదానివి రా. వద్దన్నయ్యా, ఏ శుభకార్యానికి నేను రానన్న విషయం నీకు తెలుసు కదా. ఏమన్నా కావాలంటే టౌన్ దాకా వెళ్తాను. అది తప్ప ఇంకెక్కడికి వెళ్ళను. ఇది నాకు నేనే ఏర్పరచుకున్న హద్దురేఖ అనుకోవాలి. మీరు వెళ్ళరండి, మళ్ళీ ఇక్కడికే రావాలి కదా. ఈరోజు ఇక్కడే ఉండి రేపు వెళ్దురు గాని. సరే, తన మీ గురించి అడిగితే? నన్నేం అడగదులే. ఒకవేళ అడిగితే బాబు గురించి అడుగుతుంది. ఒకవేళ అడగకపోయినా తన జీవితం ఇకపై బాగా సాగబోతుందనుకోండి. మీరు వెళ్ళరండి. కంప్లైంట్ ఇచ్చావు కదా, మొదటిసారి పిలిపించి వాంట్ చేసి పంపిస్తాం.
అప్పుడు కూడా వినలేదనుకో రెండోసారి పిలిపించి 4 తగిలిస్తాం. మామూలు మనుషులకైతే అది సరిపోతుంది. చేయి చేసుకోవడం అది వద్దు సార్. మాట్లాడుకుని కాంప్రమైజ్ అవుదామని వచ్చాం, గొడవ పడ్డానికి కాదు. ఈవిడ చెప్పే మాటలన్నీ నిజమైతే ఇంకా కాంప్రమైజ్ అనేది ఎందుకు? వాడిని ఒక మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించమనండి. ముందు వెనక ఆలోచించకుండానే కూతురుకు పెళ్లి చేశారా? ఒక ఆడపిల్ల జీవితం కదా, తప్పని తెలిసిన తర్వాత మనం మార్చగలమా? పెళ్ళయ్యి 1 నెలే కదా అయింది. ఇలాగైతే తను జీవితాంతం ఎలా బ్రతుకుతుందండి? కంప్లైంట్ సంగతి వదిలేయండి. వాడు ఇంక పైన ఏదైనా సమస్య చేస్తే నన్ను వచ్చి కలవండి. ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. సరే సార్. థ్యాంక్ యూ సార్. సరే.